హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉపయోగించి షార్ట్స్ వీడియో చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేసుకొని షార్ట్ వీడియో తయారు చేస్తే మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన ఆప్షన్ కాబట్టి. కాకపోతే మనం ఈ ఆప్షన్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్లో మనం తయారు చేసిన వీడియోస్ పెట్టి మన గ్రీన్ స్క్రీన్ వీడియోని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ తయారు చేసిన వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసూ బేబీ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉపయోగించి వీరు దాన్ని కామెంట్ చేస్తూ పెడుతున్నారు. ఎప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఓన్ కంటెంట్ అంటే మనం ఓన్గా వీడియో తీసి పెట్టిన కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి. సో ఆ విధంగా తయారు చేయటం వల్ల అది మీ ఓన్ వీడియో కాదు. మీకు మానిటైజేషన్ అవుతుంది, బాగానే ఉంది, కానీ ఆ వీడియో కంటెంట్ ఎవరిదో వారు మీ మీద కాపీరైట్ వేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా చాలామంది క్రియేటర్స్ ఈ విధంగానే షార్ట్ వీడియోస్ తయారు చేస్తున్నారు. కొంతమంది పెద్ద క్రియేటర్స్ దీని గురించి పట్టించుకోకపోవచ్చు, ఏముందిలేని చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ మరికొందరు అసలు మా వీడియోని మీరెందుకు వాడుకున్నారు అని చెప్పేసి మీ ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తే మీకు వచ్చిన మానిటైజేషన్తో పాటు ఛానల్ కూడా టర్మినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ క్రియేటర్స్ ఇలాగే చెప్తారు, మాకు కూడా మానిటైజేషన్ అయింది, ఇంకా మాకేంటి అని చాలామంది అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మన ఛానల్కి ఎప్పుడూ కూడా ప్రాబ్లమేటిక్గా ఉండే కంటెంట్ చేయకండి. అది ఫ్యూచర్లో అయినా కానీ ప్రాబ్లమే అవుతుంది. మన ఓన్ కంటెంట్ పెడితే ఎప్పటికైనా మన ఛానల్కి ప్రాబ్లం ఉండదు, గుర్తుంచుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉపయోగించుకొని వీడియో చేసిన వారికి ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అలా మానిటైజేషన్ అయిన యూట్యూబర్లందరూ గుర్తుంచుకోండి, ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఓన్ కంటెంట్ అయితే తయారు చేసుకోండి, మీకే మంచి.